హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు సో ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి అయితే కంపల్సరీ ఉంటాయి కదా. సో వాటితో ఇలా టేస్టీగా కర్రీ చేసుకున్నామంటే రైస్లోకైనా, రోటీస్లోకైనా, చపాతీలో దేంట్లోకైనా బాగుంటుంది. సో దీని ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ కర్రీ కోసం పచ్చి కారం కావాలి. సో అందుకనే మిక్సీ జార్లో పచ్చిమిర్చిని కారం తగ్గట్టు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టి పేస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాము. సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు మనం తిరువాత దినుసులు వేసుకోవాలి. అలాగే నేను పెద్దవి 2 ఆనియన్స్, ఒక టొమాటోలా కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేయండి. అవి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో ఉంది కదా, అది వేసేసేయాలి. సో ఆనియన్స్, టొమాటో చిన్నగా తరుక్కోండి, అప్పుడు బాగుంటుంది. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేయండి. సో ఇందులో ఎటువంటి స్పైసెస్ యాడ్ చేయనండి, జస్ట్ సాల్ట్ ఒకటి, పచ్చికారం ఒకటి, అంతే అనమాట. సో ఈ కర్రీ మొత్తానికి సరిపడా కారం వేసుకోవాలి, అలాగే సాల్ట్ వేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి ఆనియన్ అంతా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చికారం మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు వేసుకొని ఈ పచ్చికారం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవడమే. సో చాలా సింపుల్ అండి, జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. సో జస్ట్ ఆనియన్ మగ్గేంత వరకే మనకి టైం ప్రాసెస్ అనమాట. ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇంకోసారి మిక్స్ చేసుకుంటే మన టేస్టీ అయిన ఆనియన్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.